సింగర్ షోలో జడ్జిగా చేస్తూ అందరినీ అలరిస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తాను 10వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ఓ స్టార్ హీరోని ప్రేమిస్తున్నట్లు వివరించింది. అయితే ఆయన ఎవరు, ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింగర్ శ్వేతా మోహన్ భారతీయ నేపథ్య గాయని, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా 4 ఫిల్మ్ఫేర్ అవార్డులలో కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఒకటి కాగా, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం మరొకటి. అయితే ఈమె తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక సినిమాలకు పాటలు పాడింది. ఇలా కెరియర్లో దూసుకు వెళ్తున్న ఈమె తెలుగులో సూపర్ సింగర్ షోలో జడ్జిగా చేస్తుంది. ముఖ్యంగా శ్వేతా మోహన్, అనంత శ్రీరామ్, మంగ్లీ, రాహుల్ సిప్లిగన్లు టీమ్ లీడర్గా జడ్జీలుగా వ్యవహరిస్తూ ఈ షో చేస్తున్నారు. ఇలా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా శ్వేతా మోహన్ బాగా తెలిసిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటికే పెళ్ళి అయ్యి పిల్లలు కూడా ఉన్న ఈమె ఆ స్టార్ హీరోనే తన గుండె అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తను 10వ తరగతిలో ఉన్నప్పటి నుంచి ఆయనను ఇష్టపడుతున్నానని, ప్రేమిస్తున్నానని, ఆయనంటే పిచ్చి ప్రేమ అని వివరించింది. తన ఫస్ట్ క్రష్ కూడా ఆయనే అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఆయన మరెవరో కాదు, హీరో మాధవన్కు అతిపెద్ద అభిమాని అయిన ఈమె ఆయన తన గుండె అని కూడా వెల్లడించింది. ఇప్పటికీ ఆయనంటే తనకు పిచ్చి ప్రేమ అని తెలిపింది. కానీ ఇప్పటి వరకు ఆయనను కలిసే అవకాశం రాలేదని వెల్లడించింది. బిగ్ బి, అమితాబ్ బచ్చన్ వంటి వాళ్ళందరినీ కలిసిన తన అభిమాన హీరోను మాత్రం ఇప్పటికీ కలవలేకపోయానని సింగర్ శ్వేతా మోహన్ క్లారిటీ ఇచ్చింది. ఇంత పెద్ద సింగర్ అయ్యి ఉండి కూడా ఇప్పటికీ తనను ఆ అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ జీవితంలో ఒకసారి అయినా ఆయనను కలుస్తానని, తాను 10వ తరగతి నుంచి ఆయనను ఆదరిస్తున్న విషయం చెబుతానని తెలిపింది. టాప్ 10 తెలుగు మూవీస్. యూకేలో అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలివే. ప్రభాస్వే 5. ఒకప్పుడు ఏ ప్రాంతం వాళ్ళు ఆ చిత్రానికి ఎక్కువగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు జనాలు కూడా మారారు. అందుకే అన్ని ప్రాంతాలు, అన్ని భాషలకు చెందిన సినిమాలు చూస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా అన్ని భాషల్లో తమ సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తూ సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాల హవా ఖండాంతరాలుగా దాటింది.